హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ. మేనరికంలో ఉన్న మజా. మా ఇంట్లో వీలైనంత వరకు దగ్గర సంబంధాలే చేసేవారు. తెలిసిన చోట సంబంధం చేసుకుంటే నిశ్చింత, పరాయి చోట కలుపుకుంటే వాళ్ళ గురించి మనకి తెలీదు, మన గురించి వాళ్ళకి తెలీదు, అయోమయంగా ఉంటుంది వ్యవహారం అని బంధువులతోనే సంబంధం కుదుర్చుకునేవారు. జాతకాలు కూడా చూసేవారేం కాదు. ఆర్థికంగా కానీ వయసులో కానీ అంతో ఇంతో తేడా ఉన్నా సింగినాదం అనుకునేవారు. కొన్నైతే మరీ స్వంతమైన రికాలే. మా అక్కయ్య పెళ్ళి అట్లాగే జరిగింది. మా బాబాయ్ కూతుర్ని మేనత్త కొడుక్కిచ్చారు. బాబాయిది పాండ్రపాడు, కుగ్రామం. కరెంటు లేదు. ఆయన మరి ఆ ఊరు కరణం. తాతయ్య గారు గుంటూరులో పెళ్లి చేద్దామన్నారు, కానీ బాబాయ్ ఒప్పుకోలేదు. ఆ ఊరి వాడిని కదా నాన్న, కరణం గారింట్లో పెళ్లి చూడాలని అందరూ అనుకుంటారు, అందరినీ పిలిచి అక్కడే చేస్తాను అన్నాడు. సరేలే, వాడు సరదా ఎందుకు కాదనాలి అనుకున్నారు అందరూ. 3 రోజుల పెళ్ళి. మా ఊర్లో మా బాబాయ్ది చాలా పెద్దిల్లు. శంకరాభరణంలో శంకర శాస్త్రి గారి ఇంట్లోలాగా పెద్ద బావి, ఇంటి ముందు ఎకరం స్థలం, విశాలమైన ఇల్లు. వైశాఖ మాసంలో పెళ్ళి. బండ్ల కొద్దీ తాటాకు తెప్పించి పందిరి వేశారు. జనరేటర్ పెట్టించాడు బాబాయ్. మా అత్తయ్య వాళ్ళది బాపట్ల. అక్కడ స్నాతకం చేసుకుని సాయంత్రం తల్లి వచ్చారు పెళ్లివారు. మర్నాడు రాత్రికి ముహూర్తం. ఇంట్లో శుభకార్యం అంటే ముందుగా కంగారు మా వాళ్ళకే. అందులోనూ పల్లెటూరులో పెళ్ళి. ఎక్కడ ఏ తేడా వస్తుందో అని వారం ముందే బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. స్నాతకానికి కన్యాదాతలు మా వంటి కార్యవర్గ సభ్యులు తప్పించి మా అమ్మ నాన్న, తాతయ్య, బామ్మ, బాబాయిలు, పిన్నిలు, చిన్నత్తయ్య అందరూ పొలోమని బాపట్ల వెళ్ళిపోయారు. స్నాతకం ముగించి భోజనాలు చేసి బస్సులో బయలుదేరి వచ్చారు పెళ్లివారు. బస్సు ఊరి బయట ఆపి అందులో ఉన్న ఆడపెళ్లివారు అంటే మా తాతయ్య, నానమ్మ వగేరా వగేరా అందరూ బస్సు దిగి ఉరుకుల పరుగుల మీద బాబాయ్ ఇంటికి వచ్చేశారు. మళ్ళీ ఆడపెళ్లివారి అవతారం ఎత్తి స్నానాలు చేసేసి పెళ్లివారికి స్వాగతం పలకడానికి సిద్ధమైపోయారు. మరి ఈలోగా మగ పెళ్లివారికి బస్సులో కూర్చుని విసిగిపోకుండా అక్కడ మంగళ వాయిద్యాలు, నిమ్మకాయ నీళ్లు, కాఫీ, టీలు సప్లై చేయటం మొదలు పెట్టాం మేమంతా. ఎక్కడి నుంచి తెప్పించారో ఆ సన్నాయి మేళం వింటూ రాత్రంతా గడిపేయచ్చు. మా బాబాయ్ ఇంటి నుంచి బ్యాండుతో తరలి వచ్చారు ఆడపెళ్లివారు. మగ పెళ్లివారికి స్వాగతం పలికి ఊరేగింపుగా విడిదికి తీసుకెళ్లారు. మా పూర్వీకులు కట్టించిన సత్రంలో విడిది. ఇరుపక్కల వారు ఒక్కరే కాబట్టి ఎవరి ఇష్టానుసారం వారి విడిదిలోనూ బాబాయ్ ఇంట్లోనూ బస చేశారు. మా పెద్దత్తయ్య వచ్చి తమ్ముడి ఇంట్లో కూర్చుంటే, చిట్టెమ్మా నువ్వు విడిదికి వెళ్ళవే, నీకు బొట్టు పెట్టి మేళాలతో భోజనానికి పిలవాలి, అప్పుడు రావాలి నువ్వు అని చీటికి మాటికి పెద్ద కూతుర్ని విడిదికి తోలటం బామ్మ పని. చంపుతున్నావే అమ్మా అని నసుక్కుంటూ వెళ్ళేది అత్తయ్య. వియంకుడు కదా అని సరదా వేసింది కాబోలు. పాపం మా మామయ్య గారు కాఫీ అందటం ఆలస్యమైందని అలిగారు. ఆ విషయం తెలిసి మా తాతయ్య విడిదికెళ్లారు. ఏమిటి ఎవరో అలిగారట అన్నారు తన సహజ ధోరణితో. అబ్బే అదేం లేదే, ఎవరు చెప్పారు మీకు మావయ్య అంటూ కంగారుగా లేచారు మావయ్య. ఆయనకి తాతయ్య మేనమామ కదా మరి. సలక్షణంగా పెళ్ళైపోయింది. మంగళహారతి పళ్ళెంతో వాటికి వచ్చిన పెద్ద ఎత్తైని, నువ్వు వియ్యపురాలివి, నీకు రాదు వాట అని తరిమిసింది చిన్నత్తయ్య. మా అక్క బావ ఒక్కటే కబుర్లు. బావ భూజంబంతిలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో పాట కూడా పాడాడు. అప్పగింతల్లో అందరితో పాటు పెద్దత్తయ్య కూడా ఏడుపు. నువ్వు ఏడవకూడదొదినా అని మా అమ్మ హోదార్పు. అప్పగింతలు అవగానే అప్పటిదాకా ఏడ్చిన ఆడపెళ్లివారు కూడా పెట్టె సర్దుకొని మగపెళ్లివారితో బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. అక్కడ గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం ఉన్నాయిగా మరి. కన్యాదాతలు వెళ్ళకూడదు కాబట్టి బాబాయ్ పిన్నిలు ఉండిలిపోయారు. పిల్లను పరాయి ఇంటికి పంపాం అని దిగులు అవంతైనా లేదు. మేనత్త కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అదే మరి మేనరికంలో ఉన్న మజా. కథ సమాప్తం. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.